హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా మనము దేవుని సన్నిధిలో చేరి రావడానికి, ఎప్పుడు రాని వారు కూడా ఈరోజు రావడానికి ప్రత్యేకమైన కారణం మనకు తెలియనిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించారు. ఆ జన్మదినాన్ని సందర్భంగా లేదా ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినాన మనం చేరి వచ్చాం. ఒక ప్రత్యేకమైన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు జన్మించిన దినము బైబిల్లో ప్రస్తావించబడలేదు. బైబిలు అంతట్లో కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఫలాని నెలలో జన్మించాడని కూడా లేదు. డిసెంబర్ నెలలో జన్మించాడని కూడా ఎక్కడ బైబిల్లో లేదు. తారీఖు లేదు, మాసము లేదు, సంవత్సరం కూడా లేదు. దేవుడు వాటిని మరుగుపరిచాడు. అనేక సంగతులు వ్రాయించాడు బైబిల్లో. పరసంబంధమైన జ్ఞానముతో కూడిన సంగతులు వ్రాయించాడు. మనం చదువుకున్న అనేక శాస్త్రాలు, వైద్య శాస్త్రం కావచ్చు, న్యాయశాస్త్రం కావచ్చు, ఇంకా అనేక రకాల పిల్లలు చదువుకునే చదువులు, జంతు శాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఇలాగూ భౌగోళిక శాస్త్రం, ఇలాగూ అనేక రకాల శాస్త్రాలు బైబిల్లో దేవుడు వ్రాయించాడు. అంతరిక్షం గురించి వ్రాయించాడు. అంతరిక్షాన్ని ఎలా ఆయన నిర్మించాడో వ్రాయించాడు. కాబట్టి ఈ లోకములో గొప్ప గొప్ప సంగతులన్నీ వ్రాయించాడు. కానీ ఆయన ఈ లోకములో శరీరధారిగా, మానవునిగా జన్మించిన సంగతి మాత్రం ఆయన వ్రాయించలేదు. ఎందుకు వ్రాయించలేదు అంటే, ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖు అని అలనాటి పాలకులు దాన్ని నియమించారు. నియమించిన వారి పేరు కూడా చరిత్రలో ఉంది. ఎవరు ఈ 25వ తారీఖుని క్రిస్మస్గా నియమించారో చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా చూడగలం. కాబట్టి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏర్పాటు చేయబడిన దినం అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు పుట్టుకను సందర్భంగా మానవుడు ఏర్పాటు చేసుకున్న దినం మాత్రమే ఇది. దేవుడు వ్రాయించలేదు 25వ తేదీ డిసెంబర్ నెల, లేదా ఆయన పుట్టిన తేదీ దేవుడు వ్రాయించలేదు అంటే కారణం ఏంటి అంటే, క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? 365 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాయనంత మాత్రాన ఆయన పుట్టలేదని కాదు, ఆయన పుట్టాడు. ఆయన ఈ లోకములో జన్మించాడు. కాలం 2 భాగాలుగా విభజించబడింది, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. కాబట్టి క్రీస్తు శకానికి, క్రీస్తు పూర్వానికి మధ్యలో ఆయన జన్మించాడు అని క్యాలెండరే తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు జన్మించిన దినము బైబిల్లో లేకపోయినా కూడా జన్మించిన విధానం మాత్రం బైబిల్లో వ్రాయబడింది. అంటే జన్మదినము లేదు, కానీ జన్మ విధము ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు జన్మించిన విధానము చక్కగా వ్రాయబడింది, ఒకటి తరువాత ఒకటి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం గమనిస్తే, ఎలాగూ గాబ్రియేలు దూత కన్యగా ఉన్న మరియ యొద్దకు వచ్చి, నీ గర్భమున రక్షకుడు జన్మించబోతున్నాడని చెప్పిన సంగతి, ఆ తరువాత ఆమె ప్రదానము చేయబడి ఉన్న స్త్రీ కాబట్టి యోసేపు మరియమ్మలు ఆ జనాభా లెక్కలు కొరకు వారు బెత్లెహేముకు రావడం, అక్కడ ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం వెలసింది అని,
అంత మాత్రమే కాదు, దేవుని దూతలు గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై యేసుక్రీస్తు జన్మించాడు, దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించాడు అనే సమాచారాన్ని తెలియచేయడం, ఆ సమాచారం ప్రకారం గొర్రెల కాపర్లు ఆయన పుట్టిన స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, ఆ తరువాత 2 సంవత్సరాల తర్వాత, ఇది బాగా గమనించాలి, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే గొర్రెల కాపర్లు వచ్చి ఆయన్ని చూసి ఆయన గురించి ప్రచురం చేస్తూ వెళ్ళిపోయారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణమై వచ్చారు. వచ్చి ఆయనను చూసి ఆరాధించారు. వారిని నడిపించింది ఆకాశంలో నక్షత్రం అని మనం చూస్తున్నాం. ఇవన్నీ జన్మ విధం. ఆయన జన్మించినప్పుడు ఏమేమి జరిగాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా వ్రాయబడ్డాయి. కానీ డేటు మాత్రం ప్రస్తావించలేదు. కారణం ఏంటంటే, క్రిస్మస్ అనేది ఏ ఒక్క రోజుతోనే సరిపెట్టుకునేది కాదు. క్రిస్మస్ ఆనందం, యేసుక్రీస్తు పుట్టాడు అనే సంతోషం కదండి. అదిగో లోకానికి సంతోషం అనే మాట మనం చూస్తాం. అదిగో లోకమంతటికి మహా సంతోషకరమైన దినం, దాంట్లో ఏ తప్పు లేదు. యేసుక్రీస్తు పుట్టిన దినం లోకానికి మహా సంతోషకరమైన దినం. ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే సెలబ్రేట్ చేస్తున్నారు. క్రీస్తును వ్యతిరేకించే దేశాలలో కూడా ఈ పండుగను ఆచరిస్తున్నారు. సంతోషం, మానవ జీవితాలకు సంతోషాన్ని కలుగచేసింది ఆయన పుట్టుక, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆ తరువాత మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జన్మ విధానం ఎందుకు ప్రత్యేకంగా దేవుడు వ్రాయించాడు అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క జన్మించిన విధానములోనే మనము తెలుసుకోవలసిన సంగతులు అనేకమున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన గురించి వ్రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆయన గురించి కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. సహజంగా జన్మించిన శిశువు రోజులు కదండి, రోజులు నెలలు ఉన్న వారిని శిశువు అంటాం, లేదా బాలుడు అంటారు. ఎక్కడా కూడా దైవగ్రంథమైన బైబిల్లో బాలయేసు అని లేదండి. ఉందా? బాలయేసు పాట కూడా ఉండేది వెనకటి కాలంలో, బాలయేసుకు భజన చేయరని. ఎవరా పాడింది? బాలయేసుకు భజన చేయరే అని. బాలయేసు అనే పదం ఎక్కడా బైబిల్లో లేదు. కానీ బాలుడయ్యున్న యేసు అని ఉంది. ఏంటి ఆ రెండింటికి తేడా? బాలయేసు అంటే చిన్న యేసు అని కదండి. చిన్న వెంకన్న, పెద్దన్న వెంకన్న అంటారు కదా. అలాగే చిన్న యేసు, పెద్ద యేసు అలా లేదండి. బాలుడైన యేసు అని ఉంది. బాలుడు అయ్యాడు ఆయన. దేవుడయ్యున్నవాడు బాలుడుగా ఈ లోకానికి వచ్చాడని దాని అర్థం. బాలుడు అయ్యాడు, ఆయన బాలుడు కాదు. బాలుడుగా ఈ లోకములో జన్మించాడు. అందుకే బాలుడయ్యున్న యేసు అని అనాలే కానీ బాలయేసు అనకూడదు. ఎందుకో మనం కొన్ని మాటలు గమనిద్దాం. చూడండి, అక్కడక్కడ కొన్ని మాటలు మీ జ్ఞాపకానికి చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానులు అడుగుతున్న ప్రశ్న ఇది. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు.
ఏదో పొరపాటు మాట్లాడాను సారీ అని చెప్పడానికి. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు, మేధావులు, ఇంటలెక్చువల్స్ అంటారు, మేధావులు. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా. ఈ పదాలు మనం గమనించినట్లయితే దీంట్లోనే చాలా అర్థం ఉంది. రాజుగా ఎవడైనా పుడతాడా చెప్పండి? ఒకవేళ తండ్రి రాజు అనుకోండి, తండ్రి రాజు అయితే ముందుకు సర్దుకోండి. ఎందుకు అంత ఖాళీ ఉంది ఇక్కడ? రావాలి, ముందుకు రావాలి. పిల్లలు ముందుకు రండి. పిల్లలు ముందుకు రండి. పెద్దవాళ్ళు అట్లా కూర్చోండి, పిల్లలు రాని ముందుకు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ తండ్రి రాజుగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు దావీదు ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు సొలొమోను జన్మించాడు దావీదు కుమారుడుగా. రాజుగా పుట్టలేదు సొలొమోను, పుట్టాడా? సొలొమోను రాజకుమారుడుగా పుట్టాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఎప్పుడైతే ఆ సింహాసనం మీద పట్టాభిషేకం చేస్తారో అప్పుడు రాజు అవుతాడు ఆయన. రాజు ఇంట పుట్టినంత మాత్రాన వెంటనే రాజుగారు. ఆ తర్వాత ఎప్పుడైతే సింహాసనం మీద రాజుకు పట్టాభిషేకం జరుగుతుందో అప్పుడు రాజు అవుతాడు. కానీ ఈ పదాలు చూడండి, రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన పుట్టేటప్పుడే ఆయన రాజు అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నవాడే. ఆయన ఈ లోకములో జన్మించాడు. పుట్టేటప్పుడే ఆయన ప్రభువుగా, రాజుగా జన్మించాడు. అంత మాత్రమే కాదు, అదే 2వ వచనములో వాడిన పదాలు మీరు గమనించండి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి. ఆగండి, ఏ నక్షత్రం అని చెప్పాలి ఇక్కడ? వాస్తవంగా చిన్న శిశువు పుట్టాడు కదా, ఆ శిశువు నక్షత్రం అనాలి. ఆ బాలుడయ్యున్న వాని నక్షత్రం అనాలి. అప్పుడే పుట్టాడండి, 2-3 రోజులు లేదా 5 రోజులు. మరి ఒక కొన్ని సంవత్సరాల శిశువే, కానీ చిన్న శిశువు అనాలి. కానీ ఏమంటున్నారు? ఆయన అనే పదాన్ని. ఈ పదం ఎవరికి వాడతాం? చిన్నపిల్లలకు వాడతామా, పెద్దవాళ్ళకి వాడతాం? ఆయన అని పెద్దవాళ్ళకే వాడతాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ బాలుని నక్షత్రం అనలేదు, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము. ఈ పదాలు మనం గమనించినట్లయితే, అలాగే లూకాసు వార్తలో కూడా చూడండి, అదే మాట అదే విధంగా ఉంటుంది. 2:11 అనుకుంటాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన. ఆయన కొరకు యేసుక్రీస్తు శిశువుగా కదండి, పుట్టిన వెంటనే ఈ మాట. ఇందాక మనం మత్తయి సువార్తలో చదువుకుంది, అది జ్ఞానులు అడిగిన ప్రశ్న. ఇక్కడ మనం చదువుకుంటుంది ఎవరు? 11వ వచనములో దేవుని దూత పలుకుతున్న మాట కదా. దావీదు పట్టణమందు నేడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటూ కిందకు వచ్చేలోకే దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. శిశువుగానే ఉన్నాడు, కానీ ఆ శిశువును దేవదూతలు ఏమంటున్నారు? ఈయన అనే పదం. ఆయన, ఈయన అని ఏ చిన్న పిల్లలను కూడా సంబోధించాం. దీని అర్థం ఏంటి అంటే, ఆయన ఉన్నవాడు,
భూలోకములో జన్మించడంతోనే ఆయన జీవితం ప్రారంభం కాలేదు. భూలోకములో శిలువ మరణమును మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళంగల్లి ఆయన జీవితం ముగించబడలేదు. ఆది అంతము లేనివాడు. ఒక రకంగా చెప్పాలి అంటే క్రిస్మస్తో ప్రారంభమయ్యి ఆయన జీవితం ఈస్టర్తో ముగించబడింది అన్నాడు ఒకడు. ఏడ ప్రారంభమైందట? క్రిస్మస్తో ప్రారంభమై ఈస్టర్తో క్రిస్మస్ ఏ నెలలో వచ్చుద్ది? ఈస్టర్ ఎప్పుడు వచ్చుద్ది? మార్చి ఏప్రిల్లో వచ్చుద్ది కదండి. ఈ 4 నెలలు 3 నెలలు భక్తిగా ఉంటే చాలు అన్నట్టు. ఆయన జీవితం పుట్టుకతో ప్రారంభించబడలేదు, మరణముతో ముగించబడలేదు. నిత్య జీవము, నిత్యుడగు తండ్రి కదండి, నిత్యుడగు తండ్రి. ఆ లేఖనంలో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం చూడండి, ఆయన గురించి రాయబడిన ప్రవచనం 9వ అధ్యాయం. ఏలయనగా మనకు వచ్చినని చెప్పయ్యా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడి. శిశువు పుట్టాడంట. ఆ శిశువుని గురించి ఎవరు రాయబడింది? అనుగ్రహింపబడిన కుమారుడు ఆయన, అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఇక్కడ గమనించండి, ఆయన భుజముల మీద, శిశువు భుజముల మీద అని కాదు కదండి. శిశువుగా పుట్టినవాడు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే నిత్యము ఉండేవాడు అని దాని అర్థం. ఆది అంతము లేనివాడు. దేవుని గురించిన ఆయన జన్మను గురించి అనేక సంగతులు మనం ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు అయ్యాడనే మాట ఉంటుంది. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవలసింది, యేసుక్రీస్తు యొక్క జీవితం పుట్టుకతో ప్రారంభించబడలేదు. ఆయన రాజుగా పుట్టాడు. అంటే పుట్టేటప్పటికీ ఆయన రాజుగానే ఉన్నాడు. రాజుగా ఉన్నవాడు రాజుగానే వచ్చాడు ఈ లోకానికి. కానీ కన్యమరియ గర్భము గుండా వచ్చాడు, అందుకే శిశువుగా రావాల్సి వచ్చింది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన జన్మ ఒక పవిత్రమైన జన్మ. ఎందుకు మనం ఆయన జన్మను పవిత్రమైన జన్మ అంటున్నాము అంటే, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన గురించి అనేక ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. 100 ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో ఆ ప్రవచనాలన్నీ పరిపూర్ణమయ్యాయి. రక్షకుడు ఇప్పుడు యెషయా గ్రంథములో ఉన్న మనకు శిశువు పుట్టిన ఆయన భుజముల మీద రాజ్యభారం, ఇవన్నీ పరిపూర్ణమయ్యాయి. ఆయన ఏ లోకానికి వచ్చాడు శిశువుగా, మన పాపభారమంతా ఆయన భుజముల మీద ఎత్తుకొని శిలువ మ్రానులో మరణించాడు. నెరవేర్చబడింది. పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడిన ప్రవచనం క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. అసలు యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఏదేను తోటలోనే ప్రస్తావించబడింది. 3వ అధ్యాయం గమనించండి, ఆదికాండ 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడైన యెహోవా అపవాదితో మాట్లాడుతున్నాడు.
అవ్వను ఆదామవ్వలను మోసగించిన తర్వాత అపవాదిని గద్దిస్తున్నాడు దేవుడు. నీ సంతానమునకు, రెండవది ఆమె సంతానము అన్నాడు. అంటే ఆమె ఒక్కతే సంతానము కంటుంది అని దాని అర్థం. సహజంగా ఈ లోకములో స్త్రీ పురుషులు ద్వారా సంతానముత్పత్తిగా జరుగుతుంది. కానీ ఇక్కడ వ్రాయబడిన ప్రవచనం ఏంటి అంటే కేవలము ఆమె సంతానము, స్త్రీ సంతానం మాత్రమే. పురుషునితో పని లేకుండా స్త్రీ సంతానాన్ని కనబోతుంది అంటే దాని అర్థం ఆమె, అది పురిటి శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న పదం, కానీ అది సాధ్యమవుతుంది అని ప్రవచనం ఉంది. దాని అర్థం ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి. అందుకే ఒక మాట వ్రాయబడింది, మీరు గమనించండి. ఆమె సంతానం వైరం అన్నాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఆ ప్రవచనం నెరవేరింది. గలతీ 4:4 పేజీ నంబర్ చెప్పండి. 170. ఆఖరికి పేజీ నంబర్లు చెప్పుకోవాల్సి వచ్చింది కానీ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఈ పరిపూర్ణమనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సెమీ క్రిస్మస్ అనే వాళ్ళందరూ కూడా, ఆ పదాన్ని ఉచ్చరించే వారందరూ కూడా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సెమీ అంటే పరిపూర్ణత కానిది అని దాని అర్థం, అంతేనా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమంటున్నారండి, అదే 25వ తారీఖు తప్ప మిగతా ఏ రోజైనా క్రిస్మస్సే, సెమీ అనకూడదు. జ్ఞానం పెరిగిపోయి మన వాళ్ళకి ఏం అర్థం కావట్లా, జ్ఞానం నెత్తికెక్కింది అంటారు చూడు. ఆ సెమి అనే పదానికి అర్థం ఏంటో తెలుసు వీళ్ళకి కదండి. అసంపూర్ణము అని దాని అర్థం సెమి అంటే. ఇంకా దానికి నానా అర్థాలు, మీరు చెప్పండి, దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి మీరు చెప్పండి, మీకు తెలుసుగా. పరిపూర్ణము కానిది, చిన్నది, తక్కువది కదండి. అంటే మెయిన్ దానికంటే కూడా ఇది తక్కువ అన్నట్టు. మెయిన్ అసలు 25 అని ఎవడు చెప్పాడు? మనం ఏ రోజు చేసుకుంటే ఆ రోజే మెయిన్. నిన్న 23వ తారీఖు వందన వాళ్ళ ఊరు వెళ్ళాం, ప్యార్లీ అని బాపట్ల అవతల. అక్కడ ఆ స్టేజ్ డెకరేట్ చేసిన విధానం చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఎక్కడ చూడని పదం వాళ్ళు పెట్టి గ్రాండ్ క్రిస్మస్ అన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఆ పదం, గ్రాండ్ క్రిస్మస్. ఎవడు పెట్టాడో కానీ ఈ సెమీ క్రిస్మస్ ఒకటి, ఇంకొంతమంది మేరీ క్రిస్మస్ అంట. ఆమెకేం సంబంధం? ఆమె జన్మనించింది అంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి మరియమ్మ గర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని దాని అర్థం. సెమీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ అనే పదం బాగుంది. ఒక ఉన్నతమైన లోకము నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఒక అద్భుతం, అది ఒక ఆశ్చర్యం, అది ఒక గొప్పతనం. దేవుడై ఉన్నవాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదట చంద్రమండలం మీదకి వెళ్ళినవాడు ఆయనేనా? తప్పు చెప్పానా? ఏదో కొంచెం గుర్తున్నట్టుంది, చదువుకుంది. ఆయనే మొట్టమొదటి చంద్రమండలం మీదకి పోయి అడుగుపెట్టి వచ్చాడు. చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగుపెట్టి వచ్చిన తర్వాత చాలా గొప్పగా సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆయనకి. చాలా గొప్ప సభ, అందరూ అభినందిస్తున్నారు ఆయన్ని. ఏంటి, దేనికి అభినందిస్తున్నారంటే ఈ భూమి మీద పుట్టినవాడు ఎక్కడ అడుగుపెట్టి వచ్చాడు? చంద్రుని మీద అడుగుపెట్టి వచ్చాడని ఆయనకు గొప్ప సన్మాన సభ జరుగుతూ ఉండగా అందరూ మాట్లాడారు. వచ్చిన మేధావులందరూ ఆయన పొగిడారు, గొప్పవాడన్నారు. ఆఖరికి ఆయన్ని లేపారు కదండి, సన్మాన గ్రహీత మాట్లాడాలి కదా, స్పందన. ఆఖరిలో ఆయనకు మైకిచ్చి మాట్లాడమంటే ఆయన వేదిక మీద వచ్చి ఇలాగ మాట్లాడాడు. నేను ఈ భూమి మీద పుట్టి చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ అడుగుపెట్టి వచ్చినందుకు
నన్ను గొప్పవాడిగా మీరందరూ పొగుడుతున్నారు, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నేను చంద్రమండలం మీద అడుగుపెట్టిన దానికంటే కూడా ఆ దేవాతి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఒక శిశువుగా ఈ భూలోకానికి వచ్చి ఆయన పాదాన్ని ఈ భూమి మీద మోపాడు. అది అంతకంటే గొప్ప విషయం. నేను చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగుపెట్టి వచ్చిన దానికంటే కూడా ఆ పరలోక భాగ్యాన్ని, పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన మన వంటి శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చి మన వంటి మానవునిగా 33.5 సంవత్సరం జీవించాడు. దానికంటే నేను వెళ్ళొచ్చింది గొప్పదేమి కాదు అన్నాడు. నిజముగా దేవుడై ఉన్నవాడు ఆయన భూలోకానికి రావడమే గొప్ప విషయం. అందుకే ఆయన జన్మ పవిత్రమైనది. ఏమిటి పవిత్రత అంటే, ఒక మాటను చూడండి, మత్తయి సువార్త 1:21లోనే ఉంది ఆ మాట. ఆ పవిత్రత అక్కడే కనపడుతుంది. ఆమె ఒక కుమారుని కనును. 22 చదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలండి, పవిత్రత ఇక్కడ కనపడట్లేదా కదండి? ఈ లోకములో ఎవరైనా గర్భవతి అయింది అంటే కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్టే. కన్య అనరామిని కదండి. ఎవరిని అంటారు కన్య అని చెప్పండి? పురుషుని ఎరుగని దానిని కన్య అంటారు. పురుషుని ఎరుగని స్త్రీని మాత్రమే కన్య అంటారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట మీరు గమనించండి. గర్భవతి అయింది అంటే ఆమె కన్య కాదని దాని అర్థం. కానీ ఇక్కడ రాస్తున్నాడు కన్యక గర్భవతి అవుతుంది. అదేనండి పరిశుద్ధత అంటే. ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించాడు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది అని అనడానికి ఆ ఒక్క మాట చాలు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అదే మాట మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనములో ఆ ప్రవచనం కనబడుతుంది. సంఖ్యాకాండం 24, క్షమించండి, యెషయా గ్రంథం 7:14 చూడండి. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఆ కన్యక గర్భవతి అయి, అది కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. 700 యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త జీవించి ఉండగా ఈ మాటలు రాశాడు. అక్కడ రాయబడిన మాట యేసుక్రీస్తు పుట్టుకలో నెరవేర్చబడింది. అంటే యేసుక్రీస్తు పుట్టుక ప్రవచనాలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత మనం సెమీ క్రిస్మస్ అంటే తప్పు అవుతుంది. ఆ పదమే తప్పు. ఆయన జన్మ పవిత్రమైనది, పవిత్రమైన జన్మ. రెండవది, ఆయన జన్మ ప్రత్యేకమైనదిగా కూడా ఉంది. ఏమిటి ఆయన జన్మలో ప్రత్యేకం అని మనం గమనిస్తే, ఆకాశములో ఎవరు జన్మించినా కూడా ఆకాశములో ఒక నక్షత్రం పుట్టుద్దా కదండి? మనం కింద బతికిన వాళ్ళం నీ నక్షత్రం ఏంది నా నక్షత్రం ఏంది అనుకోవటమే కానీ మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం పుట్టదండి. అది గుర్తుపెట్టుకోండి కదా. లేచిన కాడి నుంచి నీ నక్షత్రం బాగుందా నా నక్షత్రం బాగుందా, ఏడుంది మనకు నక్షత్రం? ఉందా కదండి? ఉందా చెప్పండి? ఆయన సృష్టించిన నక్షత్రాలు అయ్యి. నువ్వు పుట్టింది మొన్న, ఆ నక్షత్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. 1000 సంవత్సరాల నుండి ఉన్న నక్షత్రాలు అవి. అవి ఎప్పుడో దేవుడు ఆకాశానికి ఎప్పుడు సృజించాడు? ఆదికాండంలో సృజించాడు కదండి. ఆది కాండములో ఆయన ఆకాశములో జ్యోతులను సృజించాడు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టి నా నక్షత్రం అది నీ నక్షత్రం ఇది కదండి. ఆ గ్రహణం అడ్డం వచ్చింది నీకు. గ్రహణం మనకు ఎందుకు అడ్డం వచ్చిందండి? అది ఆడుంటే మనం ఏడుంటే. పెళ్ళి ఎందుకు కావట్లేదంటే వాడికి శనిగ్రహం అడ్డం వచ్చిందంట. వాటికి మనకి అసలు సంబంధమే లేదండి. మన బ్రతుకు మంది,
మన జీవితం మంది, వాటితో మనకేం పోలిక? వాటిని మన కొరకు ఉంచాడు దేవుడు. ఆకాశములో మనం ప్రకాశించడానికి, వెలుగునివ్వడానికి, వేడిమి ఇవ్వడానికి. సూర్యుడు లేకపోతే మొత్తం చచ్చిపోతాం. సూర్యుడు కాస్త దిగినా కిందకి ఒక అడుగు దిగాడనుకో, ఒక్క అడుగు కిందకి వేసాడనుకో సూర్యుడు మొత్తం పోతాం. ఒక్క అడుగు చంద్రుడు కిందకి దిగాడనుకో గడ్డగట్టిపోతాం అంతే. కాబట్టి యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది అన్నాడు. అది ప్రత్యేకంగా ఉంది. ఆ నక్షత్రం యేసుక్రీస్తు జన్మించకముందే జన్మిస్తాడని పరలోకము నుండి ఒక దేవుని దూత దిగి వచ్చి చెప్పడం, జన్మించకముందే ఆయన జన్మను గురించి ప్రస్తావించడం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు దావీదు పట్టణమందు రక్షకుడు, మీ కొరకు రక్షకుడు జన్మించాడని మరలా దేవదూతలు వచ్చి స్తోత్రము చేసి గానము చేసి ఆయనను ప్రచురము చేశారు. అంత మాత్రమే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము పుట్టంగల్లే వారు శాస్త్రాలు తిరగవేశారు. ఇది ఒక వింతగా ఉంది నక్షత్రం. మిగతా నక్షత్రాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఈ నక్షత్రములో ఏదో ప్రత్యేకత ఉంది అని వారి శాస్త్రాలు తిరగవేయగా అప్పుడు మనకు కదండి ఒక మాట వారికి జ్ఞాపకం వచ్చింది. అదే సంఖ్యాకాండం 24:17. దేవుని ప్రవచనాలన్నీ తిరగవేశారు. ఈ నక్షత్రం జాడ ఎక్కడ ఉంది, ఈ నక్షత్రం పుట్టడానికి గల కారణం ఏంటి? వాళ్ళు అన్వేషించి చాలా దినాల తర్వాత వచ్చారు యేసుక్రీస్తుని చూడడానికి కదండి. అన్నీ తెలుసుకొని వచ్చారు. ఊరికే పరిగెత్తుకుంటూ గొర్రెల కాపర్లు కనుక డైరెక్ట్ దేవదూతే వచ్చి డైరెక్ట్గా చెప్పేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసారు వాళ్ళు. వీళ్ళు కనుక్కొని పరిశీలన చేసి, వీళ్ళు అమాయకులా తెలివైన వాళ్ళ చెప్పండి? సరే, గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు అమాయకంగా ఏం రాలా, వాళ్ళకు కూడా డైరెక్ట్ స్పీచ్ కదండి, ఇండైరెక్ట్ స్పీచ్ కాదు. వాళ్ళకేంటి, పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి డైరెక్ట్గా చెప్పేశాడు. మరియమ్మకు ఎలాగూ నీ గర్భములో రక్షకుడు జన్మించబోతున్నాడని మరియమ్మకి ఎలాగో చెప్పాడో, అలాగే దూతలకు కూడా గొర్రెల కాపర్లకు కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు నేరుగా వచ్చారు. కానీ వీళ్ళు కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూశారు. చూసి వారు శాస్త్రాలన్నీ తిరగవేశారు. ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన జ్ఞానులండి వీళ్ళు. ఆషామాషగా నమ్మే రకాలు కాదు వీళ్ళు. అన్ని వైపులా చూసి, ఇప్పుడు చూడండి 24:17 సంఖ్యాకాండం 24:17. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఒకటి, నక్షత్రం ఉదయించగలనే నక్షత్రం ప్రత్యేకంగా మరలా క్రొత్తగా ఏదన్నా నక్షత్రం ఆకాశ మండలంలో ఒకటి కనపడుతుంది, అది క్రొత్తగా వచ్చింది. ఇలా ఏదైనా నక్షత్రం ఆకాశంలో క్రొత్తగా ఒకటి ఏర్పడుతుంది అని మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయేమని తిరగవేస్తే వారికి ఒక ఆధారం దొరికింది. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట కనపడింది. అంటే యాకోబులో అనగా యాకోబు 12 మంది కుమారుల సంతానము ఇశ్రాయేలీలు. అంటే వారిలో నుండి నక్షత్రం ఉదయిస్తుందంటే, ఇప్పుడు ఈ నక్షత్రము ఇక్కడ కనబడింది అంటే యాకోబు సంతతిలో ఎవరో గొప్పవాడు జన్మించారు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు 19వ వచనానికి రండి. అదే 24:19. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అంటే ఏలబోయేవాడు, పరిపాలించేవాడు పుడతాడు. అదే కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అదే లూకాసు వార్త 1:33లో కనబడుతుంది చూడండి. ఈ యాకోబులో ఉదయించిన నక్షత్రము 2:2 చూడండి. ముందు మత్తయి వార్త 2:2. యాకోబులో ఉదయించిన ఈ నక్షత్రము, వాళ్ళకి ఆధారం కావాలి కదా. మత్తయి వార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి పూజింప. ఇక్కడ మీరు గమనించండి,
ఆయన యూదుల రాజు అంటున్నారు వీళ్ళు జ్ఞానులు. ఎందుకు వచ్చాము? చూసిపోదామని రాలా, తెలుసుకొని పోదాం, ఆయన గురించి జ్ఞానం సంపాదించుకో, పూజించడానికి వస్తున్నాము అన్నారు. ఇది ఆశ్చర్యం. జ్ఞానులు పరిశోధించడానికి వస్తారు. జ్ఞానులు సైంటిస్టులు ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి? పరిశోధించడమే వారి పని. పరిశోధించి విషయాలు తెలుసుకోవడం వరకే వాళ్ళ పని. కానీ వీళ్ళంటున్నారు మేము పూజించడానికి వచ్చామంటే దాని అర్థము పుట్టినవాడు పూజార్హుడు. పుట్టినవాడు పూజార్హుడు, పూజింపబడవలసిన వాడు. ఆయన దేవుడు, రాజుగా పుట్టినవాడు దేవుడు. ఆయన పూజించడానికి వచ్చామని జ్ఞానులు అంటున్నారండి. జ్ఞానులకు అర్థమైంది పూజించడానికి వచ్చామన్నారు. ఇంతకు ఏ దిక్కునంట? నక్షత్రం ఏ దిక్కును చూశారు? తూర్పు దిక్కున. ఇక్కడ 24:17లో యాకోబులో నక్షత్రం అన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు కదండి పంచి ఇచ్చిన భూభాగము తూర్పు దిక్కున వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలన్నీ కూడా భూమికి తూర్పు దిక్కున ఉన్న ప్రాంతమంతా వారి భూభాగంగా దేవుడు పంచి ఇచ్చాడు స్వాస్థ్యంగా యెహోషువ గ్రంథములో. ఇప్పుడు తూర్పు దిక్కున యాకోబులో అంటే అదిగో ఆ జనాంగములో నుండి ఆయన జన్మిస్తాడని మనం చూస్తాం. ఇప్పుడు 1:33లో కూడా చూడండి, లూకాసు వార్త 1:33. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఆయన ఏలేవాడు, ఏలిక అనగా రాజు అని మనం చూస్తున్నాం. ఇంకా ఇలాగ మనం గమనించినట్లయితే చెప్పడానికి చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ప్రస్తావించబడినవి. అందుకే ఆయన జన్మ ఇలా చెప్పుకోవచ్చు, ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. ప్రవచనాత్మకమైన జన్మ అయింది. ఒకటి పవిత్రమైన జన్మ, రెండవది ప్రత్యేకమైన జన్మ. బ్రాకెట్లో దానికే ప్రవచనాత్మకమైన, అన్ని పా మీద చెప్తున్నా, ప్రవచనాత్మకమైన జన్మ అని చెప్పుకోవచ్చు. తర్వాత లూకాసు వార్తకు రండి. 2వ అధ్యాయం  భయపడకుడి. ప్రజలందరికీ కలగబోవు. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. దావీదు పట్టణమందు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడంట? చదువుతా ఉండు. ప్రజలందరి కొరకు. మన కొరకు అంటే ఇంక మిగతా వాళ్ళకి అవసరం లేదా? రక్షించబడాల్సిన అవసరం లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు పుట్టాడు ఈ లోకానికి? క్రైస్తవుల కొరకు పుట్టలేదు, యాకోబు సంతతి వారి కొరకు పుట్టాడని చెప్పారేడా? పుట్టవలసి వచ్చింది దాంట్లో. అదే కదా రోమాపత్రికలో పౌలు అంటాడు, మన పితరులు వీరి వారు కాబట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వోన్నత దేవుడై ఉండి నిరంతరము యాకోబు వంశములో పుట్టాలని ప్రవచనం ఉంది కాబట్టి వాళ్ళలో పుట్టాడు. అంతేగాని ఆయన యూదుడు కాదు. ఆయన యూదుడు అని కదండి అంటారు చాలామంది. తప్పు. ఆయన యూదుడు కాదు. అసలు ఏ గోత్రాన్ని ఏ కులాన్ని ఆయనకు ఆపాదించడానికి వీలు. అందుకే పౌలు ఖరాఖండిగా కొట్టేశాడు. పితరులు వీరు వారు కాబట్టి, అంటే పాత నిబంధనలో దేవుడు తను తాను పరిచయం చేసుకోవడానికి 3 వ్యక్తులను వాడాడు. ఎవరెవరిని? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు కాబట్టి వాళ్ళల్లో జన్మించాడు. అంతేగాని ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము, అది ఆయన అడ్రస్, ఆయన కేర్ ఆఫ్, ఆయన స్థాయి అది. భూలోకములో బాలుడిగా జన్మించినంత మాత్రాన బాలయేసు కాదు ఆయన. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. ఆయన జన్మ ప్రజలందరి కొరకు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఏమిటి ఆ ప్రత్యేకం అంటే ప్రవచనానుసారంగా జన్మించిన వాడు.
ఆయన పుడతాడని ముందుగానే ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఆయన జన్మ ప్రజలందరి కొరకు, కొందరి కొరకు కాదు ఆయన. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పాత నిబంధనలో కూడా కీర్తనల గ్రంథం 145 కీర్తనలో 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, అందరి వాడు ఆయన. ఏదో ఒక జనాంగానికో కదండి, ఒక మతానికో ఒక కులానికో ఆపాదించడానికి వీల్లేదు ఆయన్ని. అందుకే ప్రపంచంలో ఉన్న అనేక జాతుల వారు, అనేక రకరకాల కుల వ్యవస్థ కలిగిన వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే ఆయన అందరికీ చెందినవాడు, అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో మరణించేటప్పుడు కూడా అదే మాట అంటున్నాడండి ఆయన, ఇది నా రక్తము అనేకుల కొరకు చిందించబడుతున్నా. ఆయన జన్మించింది అందరి కొరకే, జీవించింది అందరి కొరకే, ఆయన సిలువలో మరణించింది అందరి కొరకే, రాబోతుంది కూడా అందరి కొరకే, కొందరి కొరకు కాదు. ఆయన నమ్మిన వారి కొరకు రాబోతున్నాడు. ఒకవేళ నీవు కూడా నమ్మితే ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు పరలోకానికి. నీవు ఆయన నమ్మితేనే ఆయనకు చెందిన వారవు, కానీ లేకపోతే ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వచ్చినా, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినా యేసు ప్రభు నమ్మకపోతే, అంటే నీ హృదయములో పుట్టాలి యేసుక్రీస్తు కదండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు చెప్పండి? చిన్న ప్రశ్న ఇది, సండే స్కూల్ పిల్లాడి చెప్తారు. పసుగుల తొట్టులో పుట్టాడు కదా. ఇంకా చెప్పండి, ఇంకా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? అది అందరికీ తెలుసు. భూమి మీద అనలా, ఇంకా నయ్యం బెత్లెహేంలో పుట్టాడని సంగతి అందరికీ తెలుసు. మీరు చెప్తున్నారు. ప్లేస్ చెప్పండి, ప్రత్యేకమైన ప్లేస్ ఎక్కడన్నా రాయలేదండి దేవుడు. ఆయన పశువుల తొట్టులో పుట్టలేదు, సత్రంలో కూడా పుట్టలే. ఆయన జన్మించిన తర్వాత, మీరు జాగ్రత్తగా బైబిల్ చదవాలి మనం, జన్మించిన తర్వాత సత్రములో స్థలము లేనందున, అంటే అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏమైనా స్థలం దొరుకుద్దేమోనని పసిబిడ్డను తీసుకొని. అక్కడ స్థలము లేదు వీళ్ళకి, అక్కడికే ఆడ ఫుల్ అయిపోయారు. అక్కడ స్థలము లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోకి వచ్చారు. గమనించండి, యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో ప్రస్తావించబడలేదు, ఏ స్థలములో పుట్టాడో అది కూడా ప్రస్తావించబడలేదు. ఎందుకంటే స్థలాన్ని పూజించడం స్టార్ట్ చేస్తారు మనోళ్ళు కదండి. అసలు వాడిని వదిలిపెట్టి దేన్ని పట్టుకుంటారు? స్థలాన్ని పూజ చేయటం మొదలు పెడతాడు. యేసు ప్రభువుని వదిలేస్తారు. అందుకే ఆయన జన్మదినాన్ని ప్రస్తావించలేదు. అన్ని రోజులు క్రిస్మస్సే నీ జీవితంలో. ఎందుకు అక్కడ నేను మొన్నటి రాత్రి దాని గురించి ధ్యానం చేస్తూ, ఎందుకు ప్లేస్ కూడా ప్రస్తావించలేదు? ఎవరో ఒకళ్ళ, అయ్యా ఎదుగో మరియమ్మ పురిటి నొప్పులతో బాధపడుతుంది అని ఎవరో ఇంటికి వెళ్ళి, ఎక్కడో ఒక చోట కాన్పు జరిగి ఉంటుందేమో, ఆ స్థలాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, చెప్పండి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి ఆయనకు స్థలము లేదండి. సత్రములో స్థలము లేదు ఆయనకి. ఇక సత్రంలో కూడా ఆఖరికి ఏడకి చేరతాడు చెప్పండి? ఎవరు చూడకపోతే, తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు చూడకపోతే ఆఖరికి ఏడకి చేరతారు? ఎవరైనా సత్రానికి చేరతారు. అక్కడ కూడా ఈయనకు స్థలం లేదు. యేసుక్రీస్తుకు స్థలము ఎక్కడ ఏర్పడిందంటే పశువులు ఇచ్చాయండి. ఇప్పుడు ఎవరి జ్ఞానం ఉన్నట్టు చెప్పండి? రక్షకుడిని ఎవరు గుర్తించినట్టు? ఆ బెత్లెహేము వీధుల్లో ఎవరు స్థలం ఇవ్వలేదు వీళ్ళకి, కానీ పశువులు గుర్తించాయి. పశువుల పాకలో ఎక్కడ పడుకోబెట్టారు? మనకు మంచి ఉయ్యాల కదండి, తొట్టిలో పెట్టారు. పశువులు తొట్టిలో, పశువులు ఆ తొట్టిలో కుడితి పోస్తే పశువులు తాగుతాయి. ఆ పట్టిలో వరి చెత్త మీద పడుకోబెట్టారు ఆ బిడ్డని. ఇది దేన్ని సూచిస్తుంది అంటే, డ్రమటిక్ కోసం కాదు ఆయన చేసింది. అది ధనవంతుడై ఉన్నవాడు మన కొరకు దరిద్రుడయ్యాడు.
ఆయన దరిద్రుడిగా జన్మించాడు మనల్ని ధనవంతులు చేయడానికి. నేను అనుకుంటాను, ఆ పశువుల తొట్టిలో ఆ బిడ్డను పరుండబెడితే ఆ తొట్టిలో మరి ఎన్ని రోజులు ఉన్నారో ఆ పశువుల పాకలో నాకైతే తెలియదు, ఇక్కడ ఆధారం లేదు. కానీ ఉన్నన్ని రోజులు ఆ పశువులకి ఏమి లేదు చెప్పండి, ఆహారం లేదు. అయినా పర్వాలేదు, మమ్మల్ని సృష్టించిన రక్షకునికి మేము ఆశ్రయం ఇవ్వగలిగాం. ఇంతకంటే గొప్ప స్థితి ఏందని సృష్టికర్త ఎవరో పశువులకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థం కాలేదు. ఇంకా పశువులకు అర్థమైంది ఆయన ఎవరో. ఇంకొకడు ఉన్నాడు మనకి, గెరాసీనుల దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్దరికి వెళ్ళంగానే, గెరాసీనుల దేశంలో ప్రవేశించగలనే ఒకడు ఎదురొచ్చాడు. నేను తీవట్లేదు, సమయం లేదు. చెప్పండి ఎవరు అతను? సమాధులలో తిరుగుతున్నాడంట, మతి స్థిమితం లేనివాడు, ఎన్నో దయ్యాల చేత పీడించబడుతున్నవాడు. వాళ్ళలో ఎన్నో సేన అనగా అనేకము అని అర్థం. సేనా దయ్యములు పట్టినవాడు, వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయం చేస్తున్నాడు, సంఖ్యలతో బంధించినా కూడా వాటిని తెంపుకొని వెళ్ళిపోతున్నాడు, సమాధులలో నివాసం చేస్తున్నాడు. దయ్యములు పట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువుని చూచి ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని, అంటే ఎవరికి అర్థమవుతుంది? ఆయన సర్వోన్నతుడైన దేవుడు అన్న సంగతి పశువులకు అర్థమైంది. చెప్పండి, పిచ్చోడికి దయ్యాలకు కూడా అర్థమయ్యింది, మనకు మాత్రం అర్థం కావట్లేదు. ఇంకా క్రిస్మస్ వెంబడి క్రిస్మస్లు వస్తున్నాయి. క్రిస్మస్ రోజు తళుక్కున మెరుస్తాం మందిరంలో. మళ్ళా మెరుపు ఎప్పుడు వచ్చిందంటే మళ్ళా వచ్చే సంవత్సరం 25వ తారీఖు ఆ మెరుపు వచ్చింది. ఆ మెరుపు నువ్వు నేనే కదా. క్రిస్మస్ రోజు కనపడతారు, మళ్ళా వచ్చే సంవత్సరం క్రిస్మస్ రోజే కనపడతారు. లేదా మధ్యలో సమాధి పెట్టిలో చూసుకోవాల్సి వచ్చింది ఒకళ్ళొకళ్ళు. ఎంత విచారకరం. దేవుడు ఇంకా అర్థం కాలేదు మనకి. దేవుని గొప్పతనం, ఆయన ప్రత్యేకం, ఆయన ప్రజలందరి కొరకు జన్మించాడు. 4వది, ఆయన రక్షణలో ప్రణాళిక ఉంది. ఏముంది? ఒకటి, ఆయన పుట్టుక పవిత్రమైనది, ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన పుట్టుక ప్రజలందరి కొరకు, ఆయన పుట్టుకలో ఉన్న ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక? 1:21 చూడండి, మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకు ఈ లోకములో ఆమె కుమారుని కంటుంది. ఆ కన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? పెరిగి పెద్దోడయ్యి కదండి, కాలేజీకి పోయి, స్కూలుకి పోయి చదువుకొని డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతాడని ఉందా? ప్రణాళిక ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఈ లోకములో. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి, ప్రజలను పాపముల నుండి రక్షించడమే ఆయన ప్రణాళిక, పుట్టుకలో ఉన్న ప్రణాళిక. ఆయన జన్మించిందే ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఆయన జన్మించింది ఎందుకు చెప్పండి? సిలువలో మరణించడానికన్న వార్త ముందే వచ్చింది. 1:21 యేసుక్రీస్తు ఇంకా జన్మించక ముందు దేవుని దూత మరియమ్మతో చెప్తుందా, అది ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి మానవుణ్ణి విమోచించాలి. అంటే పాపానికి రక్తము చిందించబడిందే, పాప క్షమాపణ లేదు. కాబట్టి పాపము నుండి ఒక వ్యక్తి విడిపించాలి అంటే ఆ విడిపించేవాడు రక్తం చిందించాలి అని లేఖనంలో. ఒక గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు ఇశ్రాయేలు పాత నిబంధన. అంటే ఆ గొర్రెపిల్ల చనిపోయి రక్తం వధించాలి. అలాగే ఈయన కూడా రక్షించడానికి వస్తున్నాడు, అంటే పాపి అయిన మానవుణ్ణి రక్షించడానికి వస్తున్నాడు అనే దానిలో ఏం దాగుందంటే ఆయన మరణించడానికే పుట్టాడు ఈ లోకాల్లో కదండి. యేసుక్రీస్తు కదండి. క్రిస్మస్ రోజు కదండి ఏమేమి ఉంటాయి మనకి సహజంగా? మీరు చెప్పండి, క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి మనకి? మొదట మీకు గుర్తొచ్చేది చెప్పండి. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి? స్టార్. తర్వాత ఇంకా క్రిస్మస్ ఏదో స్కిట్ వేస్తున్నారు అనుకోండి పిల్లలు, దాంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. స్టార్లు కనపడుతుంది, ముందు నక్షత్రం ఉంటుంది, పశువుల పాక ఉంటుంది, ఇంకా
ఆయన అక్కడ స్థలం తర్వాత ఇంకా చెప్పండి. బైబిల్లో ఉన్నాయి చెప్పండి. లేని చాలా చెబుతా నేను. చెట్టు బైబిల్లో లేదు. ఆయన ఎవరో తాత అంట, ఆయన కూడా ఏడేం లేడు. బైబిల్లో ఉన్నారా? ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు. మానవులు కల్పించిన పద్ధతులు. మానవులు కల్పించిన పద్ధతులు. క్రిస్మస్ ట్రీ అంటారు. ఎక్కడుంది? లేదు. కాబట్టి బైబిల్లో కనబడేవి చెప్పండి నాకు. ఒకటి, నక్షత్రం కనపడుతుంది క్రిస్మస్ అనగానే. రెండు, చెప్పండి, దూతలు కదా, దూతలు కనపడతారు. తర్వాత గొర్రెల కాపర్లు. తర్వాత జ్ఞానులు. వీళ్ళు నాలుగు అంశాలు క్రిస్మస్లో కనబడుతున్న ప్రధాన అంశాలు. వీళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. అందుకే వారిని గురించి విధము రాయించాడు, దినము రాయించలేదు. క్రీస్తు జనన విధము ఉంది బైబిల్లో. ఏం చేశారు వీళ్ళు? చూద్దాం, చూడండి వాళ్ళు ఏం చేశారు. లూకాసు ముందు మత్తయి సువార్త చూడండి. నక్షత్రాన్ని గురించి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి వారికి ముందుగా నడిచాను. నక్షత్రం ఏం చేసింది చెప్పండి? యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులను యేసు యొద్దకు తీసుకొని వచ్చింది. నక్షత్రం పని ఏంటి? యేసు యొద్దకు తీసుకొని వచ్చే వారందరూ నక్షత్రాలే. ఆ నక్షత్రంతో పని లేదు మనకి. ఆకాశములో ఉన్న నక్షత్రం, మనం పెట్టే నక్షత్రం రెండు ఒకటేనా? కాదు, సింబాలిక్గా పెట్టుకుంటాం. ఆ నక్షత్రము అనేకులకు దారి చూపించాలి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం ఒక నక్షత్రం పెట్టామనుకోండి చర్చి కాడ, అది ఎంతమందికి దారి చూపించుద్ది? అసలు నక్షత్రం ఏడుండాలి? ఏడు నుంచి ఏడకు రావాలి? అది ఊరికే స్టాగ్నెట్గా ఉందని లేదు బైబిల్లో. మనం ఆలోచించాలి. బైబిల్లో నక్షత్రం ఏం చేసిందంట? ఒక చోట పుట్టింది, అక్కడున్న వాళ్ళని ఏం చేసింది? ఆ నక్షత్రం యేసు యొద్దకు తీసుకొని వచ్చింది. మరి ఏ నక్షత్రాలు తీసుకొని రాగలవు అలాగూ? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక నక్షత్రము గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చిందండి యేసు యొద్దకు. ఎవరా నక్షత్రం? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఆమె గ్రామములో ఉన్న వారందరినీ తీసుకొని వచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాదా? రండి చూడండి. మెస్సయ్య కోసం ఎదురు ఆయన జన్మించాడు. మెస్సయ్య చూడండి వచ్చి, మన కొరకు జన్మించిన మెస్సయ్యను చూడండి వచ్చి అని తీసుకొని వచ్చింది. ఇశ్రాయేలీల విడుదల కొరకు ప్రకాశించిన నక్షత్రము ఎస్తేరు. ఎస్తేరు అనే పేరుకి అర్థం కూడా నక్షత్రమే. ఇశ్రాయేలు విమోచన కొరకు రాజు యొద్దకు ధైర్యంగా ప్రాణాన్ని తెగించి వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, నక్షత్రం పని ఏంటి? ఒక చోట ఉంటే ప్రయోజనం ఉంది. నక్షత్రము అనేకులను ప్రభు యొద్దకు తీసుకురావాలి. నీవు నేనే ఆ నక్షత్రం. దేవుడు మనల్నే నక్షత్రంగా కోరుకున్నాడు. ఇందాక నన్ను ఆకాశంలో నక్షత్రానికి మనకేం సంబంధం లేదు, కానీ మనల్నే నక్షత్రాలుగా చేశాడు. చూడండి 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, తెలిసిన వచనమే, 3వ వచనం అనుకుంటాను. బుద్ధిమంతులైతే 12:3, 744 పేజీ నంబర్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని, ఎవరికి చెప్తున్నాడు ఇది? మనకా బుద్ధిమంతులకా? ఇది ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? మనకా బుద్ధిమంతులకా? అంటే మనం బుద్ధిమంతులం కాదా ఏంటి? మనకే అనాలా? మనకే అంటే బుద్ధిమంతుల కంటే మనకు కూడా బుద్ధిమంతులే కదా. ఈ ఆడొస్తుందా మనకు బుద్ధి? వస్తుందా? ఎన్ని క్రిస్మస్లు పోయినా, ఎన్ని ఈస్టర్లు పోయినా బుద్ధి మాత్రం రావట్లా. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. నక్షత్రము గురించి వ్రాయబడి, నక్షత్రము చేసిన పని ఏందో, నక్షత్రం యేసుక్రీస్తు జన్మ విధము రాయబడింది. దినము ముఖ్యం కాదు, విధం ముఖ్యం. మనకి నక్షత్రము యేసు యొద్దకు నడిపించింది. దేవదూతలు ఏం చేశారు చూడండి. ఆ మాట లూకా సువార్తలో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసిరి. రెండవది ఏం చేయాలి? క్రిస్మస్ రోజున ఏం చేయాలి? అనేకులను, క్రిస్మస్ రోజే కాదు, ఇందాక చెప్పాను ఏ రోజు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. అనేకులను ప్రభు యొద్దకు తీసుకొచ్చేవారే నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. అనేకులను ప్రభు యొద్దకు తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వాళ్ళని ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోవటమా? దేవదూతలు ఏం చేశారు? స్తోత్రము చేశారు, కీర్తనలు పాడారు. దేవునికి మహిమ కలిగేటట్టుగా కీర్తనలు పాడారు. దేవదూతలు స్తోత్రము చేశారు. మనం అనేకులు ప్రభు యొద్దకు తీసుకురావాలి. రెండవది దేవునికి స్తోత్రము. ఇది క్రిస్మస్లో ఉన్న భావం. మూడో మాట యొద్దకు వెళ్తున్నాను, గమనించండి. గొర్రెల కాపర్లు ఏం చేశారు? ముగిస్తున్నాను నేను. గొర్రెల కాపర్లు ఏం చేశారు చూడండి. ఈ శిశువును గురించి వచనం చెప్పయ్యా. 2:17 లూకా సువార్త. ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆ శిశువును చూచారు. రెండవది ఏ మాటలు ప్రచురం చేశారు? తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. చెప్పింది ఎవరు? దేవదూతలు. సొంత మాటలు ప్రచురం చేయలేదని దాని అర్థం. ఆడకపోయి ఏదో 4 చూసి 5 దానికి 5 కల్పించి కదా. మనం ఏదన్నా ఇప్పుడు ఎవరైనా మనకు ఒక మాట చెప్పారనుకో, అది మన దగ్గర నుంచి అవతలకి వెళ్ళేటప్పుడు కలుసుద్దా కలవదా? కాస్త దినుసులు, తాలింపు దినుసులు కలుస్తే కలవా? కలుస్తాయి కదండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళే లోపల అది ఆఖరికి రివర్స్ అయ్యి మళ్ళీ మన మీదకే వచ్చుద్ది. అది ఆటం బాంబులాగా మాట బాంబు అయ్యి వచ్చుద్ది. అది అన్ని పరిణామక్రమం చెందుద్ది అది. అందుకే ఇక్కడ చాలా చక్కగా ఏమో గొర్రెల కాపరికి ఏం తెలుసు? వాళ్ళు చదువు లేదు, గొర్రెలు కాసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పింది మేము ఎట్లా నమ్ముతాం? వాళ్ళు ఏం చూశారు, అసలు ఏం చెప్పారు, వాళ్ళకి ఏం తెలుసు అసలు అనే మాత్రం వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు, పరిచయాలు. అందుకే పరిశుద్ధ ఏ రాశారు అక్కడ? చదవండి మళ్ళా. శిశువును చూచారు. ఆ శిశువును గురించి చూసినవి కాదు, చెప్పిన మాటలు. అంటే దాని అర్థం ఏంటంటే చెప్పబడిన మాటలు ముందే విన్నారు. ఆ శిశువుని గురించి దేవదూతలు చెప్పినవి వచ్చి కళ్ళారా చూశారు. చూసిన తర్వాత అక్కడ చెప్పని మాట, దేవదూతలు చెప్పిన మాటలకి వీళ్ళు చూసిన దానికి తేడా ఏమన్నా? తేడా లేదు. అప్పుడు బయటకు వచ్చి దేవదూతలు వారితో చెప్పిన మాటలు ఏం చేశారు? ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు మొదటి సువార్థికులు భూమి మీద. ఎవరు చెప్పండి? అపోస్తలులు కూడా కాదు. ఎవరు చెప్పండి? అది గొర్రెల కాపరులు మొదటి సువార్థికులు భూమి మీద. మనం అనుకుంటా వీళ్ళ మతం వాళ్ళ మతం. అసలు ముందు యేసుక్రీస్తుని గురించి చెప్పింది ఎవరు? గొల్లలు. ఆ ధన్యత వాళ్ళకే దక్కింది. మొట్టమొదట భూమి మీద యేసుక్రీస్తుని గురించి ప్రచురించిన మానవులు ఎవరంటే గొర్రెల కాపరులు. వారు ప్రచురము చేశారు. క్రిస్మస్లో ఉండవలసినవి అనేకులను యేసు యొద్దకు తీసుకొని రావాలి. రెండవది చెప్పండి, ఆయనకు స్తోత్రము చేయాలి. మూడవది ఆయనను గురించి ప్రచురము, అనేకులకు ఆయన గురించి ప్రచురము చేయాలి.
ఆ తర్వాత చివరిగా క్రిస్మస్ అంటే ఏంటి? ఇంకా ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? చదవయ్యా. మత్తయి సువార్త అనుకుంటాను కదా, 2వ అధ్యాయం. జ్ఞానులు ఏం చేశారు చూద్దాం, 9-10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూచి ఉమ్, ఆ ఉమ్, ఉమ్, 10వ వచనంలో ఒక్క జాగ్రత్తగా మనం మరలా చదువు ఒకసారి. ఒక మాట ఉంటుంది అక్కడ, పట్టుకోండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, ఆగండి, ఎక్కడికి వచ్చారు? గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారు? అది వ్యత్యాసం. డ్రామాలో స్కిట్లు వేసేటప్పుడు ఏం చేస్తున్నారు? పశువులు పాక జ్ఞానులు కూడా వచ్చేస్తున్నారు కదండి. జ్ఞానులు రావడానికి, గొర్రెల కాపలు రావడానికి మధ్యలో చాలా టైం గ్యాప్ ఉంది, చాలా వ్యవధి ఉంది, చాలా రోజులు ఉన్నాయి. వీడు ఇంటికి వచ్చారండి, వీరు ఇంటికి వచ్చారు. ఆ మాట అక్కడ కనబడుతుంది. చదవండి. వారు ఇంటిలోనికి వచ్చి, వారు పశువుల పాక యొద్దకు వచ్చారు, వీరు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఆయన అంటున్నాడు, పూజించబడే వ్యక్తి. సాగిలపడ్డారు. ఏం చేశారని చెప్పాలి దీని వాడి. మనం ఒక పాట పాడుకుంటాం కదండి ఆదివారం. ఏం పాట? సాగిలపడి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేశారు? ఆరాధించారు. క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అనే పదము క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుటని. ఆరాధన ఎలా చేశారు? ఇప్పుడు అదే కదా వచ్చింది తంట. మొన్న 19వ తేదీ రాత్రి హైదరాబాద్ బేగంపేటలో క్రిస్మస్ మీటింగ్ జరిగింది. అక్కడ చాలా మంది, దాదాపు 200-300 మంది వచ్చారు. అవుట్డోర్లో పెట్టారు పెద్ద సభ. అక్కడ కూడా వాక్యం చెప్తూ ఉన్నాను. చాలామంది వచ్చారు, అనేక రకాల చర్చికి సంబంధించిన వాళ్ళు. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను, ఆరాధించడంలో తేడా పడుతుంది. మనం ఆరాధించడంలో అపశృతి జరుగుతుంది, ఎక్కడో అపశృతి జరుగుతుంది ఆరాధనలో. క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే, అందరూ చర్చిలకు వెళ్తున్నారు. ఆరాధించడం అర్థం కాలేదు ఇంకా ప్రజలకు. ఆయన ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు, మనం ఎలాంటి ఆరాధన చేస్తున్నాం. అలాగే 20వ తారీఖు శ్రీరామ్ నగర్ కాలనీలో కూకట్పల్లి దగ్గర, మరలా నిన్న 23వ తారీఖు పేర్లిలో, ఇలాగ అనేక సందర్భాల్లో క్రిస్మస్ సందర్భంగా ఆరాధించడం అంటే ఏంటి అంటే కదండి, ఒక పాట పాడతాడు ఒకడు కదండి, గుక్క తిప్పుకోకుండా పాడతాడు, ఊపిరి ఆడకుండా పాడతాడు, అరిసరిసి పాడతాడు, జనం అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, చేతులు ఊపుతుంటారు, గోల గోల చేసి ఆఖరికి దానికి ఒక పేరు పెడుతున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు దాకా మనం ప్రభువుని ఆరాధించామంటున్నారు. ఆరాధన క్రమం అండి ఇది. ఆయన యొద్దకు రావాలి. రెండవది, ఆయనకి స్తోత్రము చేయాలి. మూడవది, ఆయన గురించి ప్రచురము చేయాలి. ఆయన మన కొరకు ఏం చేశాడు, అదే కదా మనం ఆరాధనలో చేసేది. నాలుగవది, సాగిలపడి ఆరాధించారు. ఎలా ఆరాధించారు చూద్దాం, చూడండి. ఇప్పుడు చదువయ్యా. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. పూజించడానికి కదండి ఆర్కెస్ట్రా, కీబోర్డు, సౌండ్ సిస్టము కదండి. ఇప్పుడు ఏం బాక్సులు వచ్చాయి, ఇప్పుడు జీబీఎల్ అంట కదండి, ఇంకా ఏంటేంటో. ఇవి ఉంటేనే బ్రదర్ ఆరాధించడానికి వీలవుతుంది. వీళ్ళు ఏం చేశారు? వారి పెట్టెలు విప్పారు, వారి హృదయాలు విప్పారు. వీరికి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. వారి పెట్టెలు విప్పారంటే వారి హృదయాలు విప్పారు. ఇప్పుడు ఏమి సమర్పించారో చూద్దాం, చూడండి. బంగారము సమర్పించారు ఆయనకి. ఆయనకు బంగారము సమర్పించారు. బంగారము దేనికి సూచన అండి? దైవత్వానికి. కొద్ది ఊకులు పెట్టుకుంటూనే ఉంటాం, బంగారం ఒంటి మీద బంగారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది దేవుని వాక్యంలో దేనికి సూచన అంటే అది అర్థం కాల కదా.
స్టేటస్కి సింబల్. అది దేవునికి సూచన అంటే కామంది, అది మన స్టేటస్కి సింబల్ బ్రదర్ అందా. దేవుని వాక్యములో బంగారము దైవత్వానికి సూచన. వారు పెట్టెలు విప్పి జ్ఞానులు మొదట ఏమర్పించారు? బంగారం అర్పించారు. అంటే వారి పెట్టెలలో, పెట్టె అనగా హృదయం అనుకోండి, వారి హృదయాన్ని విప్పితే దాంట్లో ఏమున్నాయి? బంగారం ఉంది. అంటే వారి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? నీవు శిశువు కాదయ్యా, దేవుడవు, నీవు దేవాతి దేవుడవు అనే అభిప్రాయం వారి హృదయంలో ఉంది. ఆ తర్వాత బంగారం, ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు అని భావన వ్యక్తం చేశారు. తర్వాత ఏమిచ్చారు? సాంబ్రాణి. సాంబ్రాణి అనేది అలాగే ఉంటే సువాసన వస్తుందా? కరిగిపోతే సువాసన వస్తుందా? అది కనపడకుండా పోతేనే కదా సువాసన వచ్చేది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరూపాన్ని, సొగసును సిలువలో పోగొట్టుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు మనలను పరిమళ వాసనగా చేయడానికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. సాంబ్రాణి ఆ నిప్పుల మీద పడి అది కాలిపోయి సువాసన ఇచ్చినట్టుగా ఆ మండుటెండలో ఇదిగో సాంబ్రాణి ఎలా కరిగిపోతుందో అది ఆయన మైనం వలె కరిగిపోబోతున్నాడు. కలువరి సెలవులో అందరి పాపముల కొరకై ఆయన ప్రాణం పెట్టబోతున్నాడనే భావన సాంబ్రాణి తెలియచేసింది. చివరిగా 3వది బోళము అనే మాట. బోళము చేదు, దాని రుచి చేదుగా ఉంటుంది. చేదు ఆయన సిలువలో పడబోతున్న శ్రమలు, ఆయన పొందుతున్న శ్రమలు, ఆయన పొందబోతున్న శ్రమలకు సూచనగా ఉంది. ఆ బోళము కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆదివారమున మనం చేస్తున్న ఆరాధనకు దీనికి తేడా ఏమనుందా? ఆదివారమున మనం చేరి వస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం కదండి. తర్వాత స్తోత్రాలు చెల్లిస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం? ఆయన గురించి ప్రచురం చేస్తున్నాం. ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నాం. అయ్యా నీవు దేవుడవయ్యా, మా కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చావా, మా కొరకు సిలువలో మరణించావు అని వారు సాగిలపడి ఆరాధించారు. ఇది ఆరాధనలో ఉండవలసిన అంశం. ఇవి కాకుండా ఏదేదో చేసి మేము దేవుణ్ణి ఆరాధించామంటున్నారు. అది ఆయన హేళన చేయడమే, ఆయన అవమానించడమే. కాబట్టి దేవుని పిల్లలమైన మనం క్రిస్మస్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. క్రిస్మస్ యొక్క భావన లేదా దాని భావం ఏంటి, అసలు దేవుని వాక్యములో ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొని అలాగూ మనం ముందుకు సాగబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం.